కథ కాదు సినిమా తిరుపతిలో చిత్రీకరణ మొదలుపెట్టాం. ఆడియన్స్ తో కూర్చుని సినిమా చూడటంతో కొత్త అనుభూతి, కొత్త ఉత్సాహం ఇచ్చింది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారం ఈ చిత్రం. ఈ మూవీ మేము తిరుపతిలోనే షూట్ చేసామండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద షూట్ వాస్ డన్ ఇక్కడే తిరుపతిలో. నేను చాలా వరకు షూట్ మిస్ అయ్యాను. యాక్చువల్లీ తిరుపతి షూట్ అయినప్పుడు నేను ఇక్కడ లేను. ఆ లేని లోటు నిన్న అందరితో కలిసి సినిమా చూడడంలో తీరిపోయింది అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ తిరుపతి ల్యాండ్ అవగానే ఒక చిన్న రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చింది. సమ్హౌ కార్టిజాల్ లెవెల్స్ అన్ని డ్రాప్ అయినట్టు సడన్లీ ఒక హ్యాపీనెస్ అండ్ ఈ రోజు పొద్దున్నే స్వామి గారి దర్శనం కూడా చాలా ప్లెజెంట్ గా జరిగింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ 35 మూవీ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి దిస్ ఇస్ అవర్ థర్డ్ ప్రాజెక్ట్ అండి. థర్డ్ సక్సెస్. Very glad to have introduced another debutant director. He has a huge, I hope he has a big future ahead. And Nivetha garu, you already know how big of a performer she is, but Prandra National Award another. I hope that becomes a reality. And Vishwaki first big first success on culture, so very very happy in all fronts. Thank you. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు టైం తీసుకుని వచ్చారు. సో నేను చెప్పాలనుకున్న చాలా వరకు సిద్ధార్థ్ చెప్పారు. మేము ఇక్కడే షూట్ చేసాము. ఇట్స్ ఫ్యామిలీ ఫిల్మ్, అందరూ కలిసి చూడొచ్చు. అండ్ మాకు నిన్న థియేటర్కి వెళ్ళిన రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అండ్ వెంకన్న స్వామి ఈరోజు దర్శనం కూడా చేసుకున్నాం, చాలా పాజిటివ్గా ఉంది. ఇక్కడ నుంచి మేము నెల్లూరు వెళ్తున్నాము. సో ఈ యాత్ర ఇంకా కొనసాగుతుంది. అండ్ మా హీరో విశ్వ కొన్ని మాట్లాడతారండి, తన బాబాను తను చెప్తారు. చిన్న కథ కాదు, రానా దగ్గుబాటి గారు సమర్పించు సురేష్ ప్రొడక్షన్స్ గారు విడుదల చేసిన సినిమా విజయవంతంగా ముందుకెళ్తుంది. ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్కి వస్తున్నారు. ఈ యొక్క ఈవెంట్ని విట్నెస్ చేస్తున్నందుకు మాకు చాలా కొత్తగా ఉంది. అంటే ఏమంటారు, ఒక్కసారిగా ఇన్ని మంది ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చి ఒక సెలబ్రేషన్లో ఈ సినిమా చూడటం, ఇది మా కథ, మా జీవితం తెర మీద చూసుకున్నట్టుంది అన్న మాటలు వింటుంటే ఆనందానికి అసలు మాటల్లో చెప్పలేము. సేమ్ వే ఈరోజు మేము ఎక్కడైతే షూటింగ్ ఫినిష్ చేసామో అక్కడే వచ్చి వెంకట స్వామి గారి దీవెనలు తీసుకొని డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాం. మా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి యాత్ర కంటిన్యూ చేస్తున్నాం. చాలా డెస్టినేషన్స్ అన్ని కవర్ చేసి అందరినీ ఇలాగే అడ్రస్ చేసి థ్యాంక్ యూ చెప్తూ మరింత ఎక్కువ మంది ఈ సినిమాని ఆదరిస్తారని, ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం. Thank you so much for coming and blessing us.